మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద ఎంపీడీఓ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఫీల్డ్ ఆఫీసర్ మహేష్ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ హెచ్ఎం పద్మ, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ రంజిత్ రెడ్డి, సమీకృత బాలికల వసతి గృహం వద్ద హెచ్డబ్ల్యూఓ పద్మజ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద డిఎల్పీఓ సాయిబాబా, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఆంజనేయులు, అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఏడీఏ పుణ్యవతి, పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద డిఈఈ అమరేశ్వర్, ఐకేపీ కార్యాలయంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు మమత, పశు వైద్య కార్యాలయం వద్ద డాక్టర్ రాజు, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ ఫర్నాజ్, ఎంఆర్సీ వద్ద ఎంపీడీఓ శ్రీనివాస్, ఆశ్రమ పాఠశాల వద్ద ఎస్టీ వసతి గృహం వద్ద వార్డెన్ జయరాజ్, మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయ వద్ద పంచాయతీ కార్యదర్శులు, పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజు నాయక్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సాయిరామగౌడ్, శివాంజనేయులు, మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి, కౌడిపల్లి యువ నాయకుడు కౌడ శ్రీనివాస్ గుప్తా, కౌడిపల్లి హైస్కూల్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్, అధికారులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.